పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యోపాసకులు డాక్టర్ భమిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ ఆగస్టులో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మరి ఈ ఆగస్టులో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు కావచ్చు, అలాగే ఉద్యోగులు, వివాహం చేసుకునే వాళ్ళు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. బీజాపూరగదేక్షుకార్ ముఖరుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వభిషాన్ రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టాదద. శ్రీ మహాగణాధిపతి నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా ఉద్దయ్యా అంటే వీరికి ద్వితీయ స్థానమందు గురు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానమందు కేతు సంచారం, అదేవిధంగా శుక్రుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు సంచారం, దశమ స్థానంలో వీరికి శని సంచారం నడుస్తున్నది. ఈ విధంగా గోచారాన్ని తీసుకుంటే మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే ధనస్థానంలో గురుడు సంచారం, ఎందుకంటే గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థానం కాబట్టి వీరికి ద్వితీయ స్థానంలో గురుడు సంచారం అవుతున్నది కాబట్టి ఆర్థికంగా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి చెందే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలం అనుకోవచ్చమ్మా. ఎందుకంటే వీరికి ప్రతి విషయాల్లో కూడా పోటీ పరీక్షలు అనుకోండి, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతమైన సువర్ణ కాలము, సువర్ణ యుగము అని కూడా అనుకోవచ్చు. ప్రతి పోటీ పరీక్షల్లో ప్రతి విషయాల్లో కూడా వీరు విజయం సాధించడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రమోషన్లు సిద్ధించే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క అవివాహితులు ఎవరున్నారు, ఈ వివాహం కోసం ప్రయత్నం చేస్తూ విసిగెత్తిపోయిన వారికి ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వారికి 100% వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ అనారోగ్య సమస్యతో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక సువర్ణమైనటువంటి ఒక మంచి మాట వినే గ్రహస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా కాస్త ఆరోగ్యం కూడా కుదుటపడే యోగ్యత కూడా కనపడుతున్నదమ్మా. అయితే ప్రధానంగా వాతావరణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలే తప్ప ప్రధానంగా చెప్పుకోదగ్గటువంటి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ లేవు. అదేవిధంగా ఈ మిథున రాశి వారికి సంబంధించి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఎన్నాళ్ళ నుంచో సొంతింటి కళ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సొంతింటి కళ సిద్ధించే యోగ్యత కూడా కనబడుతున్నది. అదేవిధంగా ఈ మిథున రాశి వారికి సంబంధించి కాస్త ఎందుకంటే రానున్న ఈ 6 మాసాలు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి సేవింగ్స్ కోసం ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఈ 6 మాసాలు సువర్ణమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ధనాన్ని కాస్త సేవింగ్స్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉండే గ్రహస్థితి సూచిస్తుంది. అంటే అంత బాగుంటుంది కాబట్టి ఏం పరిహారాలు అవసరం లేదా వీళ్ళకి? వీరికి ప్రస్తుతానికి ఏంటి అంటే వీరికి తృతీయ స్థానమందు కేతు సంచారం వల్ల కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలిగే గ్రహస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా వీరికి దశమ స్థానంలో శని సంచారం వల్ల కాస్త వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, ఆచితూచి వ్యవహారం అంటే వాహనాన్ని నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడపడం ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి పాటించాల్సిన పరిహారాలు ఏమిటయ్యా అంటే ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం, అదేవిధంగా ప్రతి అష్టమికి కాస్త దుర్గా
అమ్మవారి దేవాలయానికి వెళ్ళి కాస్త అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఒక సూచన. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి ఆకుపచ్చ తెలుపు, అదేవిధంగా వీరికి కలిసి వచ్చే వారాలు గురువారము, శనివారము, ఆదివారం. ధన్యవాదాలు గురుగారు. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్ని తెలియజేశారు, పరిహారాలు కూడా చెప్పారు. శుభమస్తు తల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.